ఓం శ్రీమాత్రి నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ లక్ష్మీనరసింహాయ నమ. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రధానంగా అసలు వాస్తులో చాలా విషయాలు తెలియవు కాబట్టి ఆ వాస్తులో విషయాలు తెలుసుకుందాం. వాస్తు అనే దానికి నిర్వచనం వసనే వాస్తు. నివాస యోగ్యమైనటువంటి స్థలాన్నే, నివాసానికి యోగ్యమైనటువంటి స్థలం ఏదైతే ఉందో, ఇక్కడెక్కడ ఏమేమి ఉండాలో అలాంటి వాటి సమూహాన్ని వాస్తు అని పిలవడం జరుగుతుంది. అనగా నీవు నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎక్కడెక్కడ ఏమున్నానో నిర్ణయం చేసేదే వాస్తు. ఇకపోతే వాస్తులో 8 దిక్కులు ఉంటాయి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము. ఆ విధంగా 8 దిక్కులు ఉండడం జరుగుతుంది. ఈ 8 దిక్కులు ప్రధానంగా 8 దిక్కులు ప్రధానంగా చాలా శ్రేష్టమైనవి. ఈ 8 దిక్కుల్లో ఎక్కడెక్కడ ఏది ఉండాలి అనేది ప్రధానం. అందులో ఈ వాస్తుకు ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, గాలి వెలుతురు ఇంట్లోకి విశేషంగా రావడం కోసం మనము ఏ గది ఎక్కడ నిర్మాణం చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఆ ప్రధానమైనటువంటి విధానం కోసమే వాస్తు శాస్త్రం అనేది నిర్మితమైంది. ఈ వాస్తు చాలా రకాలుగా ఉంటుంది. అందులో యంత్ర వాస్తు ఉంటుంది, తర్వాత మన గృహ వాస్తు ఉంటుంది, దేవాలయ వాస్తు ఉంటుంది. ఇలా చాలా విధాలుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి గృహ వాస్తు గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రి నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ లక్ష్మీనరసింహాయ నమ. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రధానంగా అసలు వాస్తులో చాలా విషయాలు తెలియవు కాబట్టి ఆ వాస్తులో విషయాలు తెలుసుకుందాం. వాస్తు అనే దానికి నిర్వచనం వసనే వాస్తు. నివాస యోగ్యమైనటువంటి స్థలాన్నే, నివాసానికి యోగ్యమైనటువంటి స్థలం ఏదైతే ఉందో, ఇక్కడెక్కడ ఏమేమి ఉండాలో అలాంటి వాటి సమూహాన్ని వాస్తు అని పిలవడం జరుగుతుంది. అనగా నీవు నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎక్కడెక్కడ ఏమున్నానో నిర్ణయం చేసేదే వాస్తు. ఇకపోతే వాస్తులో 8 దిక్కులు ఉంటాయి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము. ఆ విధంగా 8 దిక్కులు ఉండడం జరుగుతుంది. ఈ 8 దిక్కులు ప్రధానంగా 8 దిక్కులు ప్రధానంగా చాలా శ్రేష్టమైనవి. ఈ 8 దిక్కుల్లో ఎక్కడెక్కడ ఏది ఉండాలి అనేది ప్రధానం.